నా కలల ఖరీదు పార్ట్ 2. బయట ఎండలు మండిపోతున్నాయి, కానీ ఆమె మనసులో అంతకంటే ఎక్కువ మంటుంది. ఆటో కోసం రోడ్డు మీద నిల్చున్నప్పుడు ఆమె కళ్ళ వెంట నీళ్లు కారాయి. తను చేసిన త్యాగానికి సమాజం ఇచ్చే విలువ ఇదా? పిల్లల కోసం కెరీర్ వదులుకున్నానంటే అయితే నువ్వు పనికిరాని దానివి అని ముద్ర వేస్తారా? ఇంటికి వచ్చాక కూడా ఆ అవమానం ఆమెను వెంటాడుతూనే ఉంది. సాయంత్రం శ్రీకర్ వచ్చాడు. అనూష ముఖం డల్గా ఉండడం గమనించాడు, కానీ కారణం అడగలేదు. కొన్ని రోజుల తర్వాత అనుషకు ఇంట్లో సరుకులు కొనడానికి తన పర్సనల్ ఖర్చులకి డబ్బులు అవసరమయ్యాయి. ఒకప్పుడు తన అకౌంట్లో లక్షలుండేవి. తను ఎవరిని అడగాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు ప్రతి 100 రూపాయలకి శ్రీకర్ని అడగాలి. శ్రీకర్ కాఫీ ఇస్తూ పిలిచింది. ఏంటి అను? టీవీలో వార్తలు చూస్తూ అడిగాడు. అది నాకు కొంచెం డబ్బు కావాలి. శ్రీకర్ టీవీ వాల్యూమ్ తగ్గించి ఆమె వైపు చూశాడు. మొన్నే కదా 5,000 ఇచ్చాను, అప్పుడే అయిపోయాయా? ఏం చేస్తున్నావు? అసలు డబ్బులన్నిటినీ ఇంట్లో కూర్చొని కూడా ఇంత ఖర్చు ఎందుకు? ఆ ప్రశ్న అది ఎంత అవమానకరంగా ఉందంటే అనుషకు భూమి బద్దలై అందులో కలిసిపోవాలనిపించింది. ఆ 5,000 కరెంటు బిల్లు కట్టింది, పాలవాడికిచ్చింది, పిల్లల స్కూల్ ప్రాజెక్ట్ సామాన్లు కొనింది. తన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు. అయినా లెక్కలు చెప్పాలా? ఖర్చులు పెరిగాయి శ్రీకర్, నేను వృధా చేయడం లేదు అంది గొంతు వణుకుతుండగా. శ్రీకర్ పర్స్ తీసి 2,000 నోట్ తీసి టేబుల్ మీద విసిరినట్టు పెట్టాడు. ఇదిగో, జాగ్రత్తగా వాడు, డబ్బులు చెట్ల కాయడం లేదు అన్నాడు విసుగ్గా. అనుష ఆ నోట్లు తీసుకోలేదు. ఆమె ఆత్మగౌరవం అడ్డుపరిచింది. నాకు వద్దు శ్రీకర్ అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. వెనకాల శ్రీకర్, నీ ఇష్టం, మళ్ళీ అడక్కు అని అరవడం వినిపించింది. ఆ రాత్రి అనుషకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆర్థిక స్వాతంత్రం లేని స్త్రీకి ఇంట్లో విలువ ఉండదు. ప్రేమ, బాధ్యత అన్నీ డబ్బు లేనప్పుడు చిన్నబోతాయి. తను సంపాదించకపోతే తను కేవలం ఒక డిపెండెంట్ మాత్రమే. ఆలోచనలో సతమతమవుతూ ఆమె తన స్నేహితురాల్లో ప్రియాంకకు ఫోన్ చేసింది. ప్రియా ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉంది. హలో ప్రియా, నేను అనుషనని. హే అను, ఎంతకాలమైంది, ఎలా ఉన్నావు? ప్రియ గొంతులో ఉత్సాహం. అనుష తన బాధను దాచుకుని, బాగున్నాను ప్రియా, చిన్న హెల్ప్ కావాలి. నేను మళ్ళీ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ కంపెనీలో ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అని అడిగింది. అవతల వైపు కాసేపు నిశ్శబ్దం. అను, నిజం చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్ చాలా టైట్గా ఉంది. నీ గ్యాప్ విషయం హెచ్ఆర్ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అయినా నేను రిఫర్ చేస్తాను. కానీ నువ్వు ఒక పని చేయి, చిన్న స్టార్టప్లో ట్రై చేయి, పెద్ద కంపెనీలు కష్టం అని చెప్పింది ప్రియా. ఫోన్ పెట్టేశాక అనుషకు అర్థమైంది, స్నేహితురాలు కూడా జాలి చూపిస్తున్నారు తప్ప నమ్మకం చూపించడం లేదు. రోజులు గడుస్తున్నాయి. అనుష ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అని కొందరు, ఎక్స్పీరియన్స్ గ్యాప్ అని కొందరు తిరస్కరిస్తున్నారు. ఇంట్లో శ్రీకర్ ప్రవర్తనలో మార్పు లేదు. పిల్లలు కూడా అమ్మా, నాన్న బిజీ, నువ్వు ఖాళీగా ఉంటావు కదా, నా హోంవర్క్ రాయి అని అంటున్నారు. వాళ్ళ దృష్టిలో కూడా అమ్మ పనికి విలువే లేదు. ఒక ఆదివారం శ్రీకర్ ఇంట్లోనే ఉన్నాడు. అనుష ధైర్యం చేసి విషయం చెప్పాలనుకుంది. శ్రీకర్, నేను ఒక మాట చెప్పాలి. చెప్పు, పేపర్ చదువుతూ అన్నాడు. నేను మళ్ళీ జాబ్ చేద్దామనుకుంటున్నాను. శ్రీకర్ పేపర్ కిందకు దించాడు. పగలబడి నవ్వాడు. జాబ్ నీకా? ఇప్పుడు పిచ్చి జోకులు వేయకను. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇల్లు ఎవరు చూసుకుంటారు? నేను పొద్దున వెళ్తే రాత్రికి వస్తాను. నీకు కూడా ఆఫీస్ పిచ్చి పడితే ఈ ఇల్లు ఏమైపోవాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు శ్రీకర్, వాళ్ళు స్కూల్కి వెళ్తారు. నేను మేనేజ్ చేస్తాను. నాకు ఇంట్లో ఉండడం వల్ల డిప్రెషన్గా ఉంది. నా ఐడెంటిటీ నాకు కావాలి, అనుష గట్టిగా చెప్పింది. శ్రీకర్ మొహం సీరియస్గా మారింది. చూడను, నీకు తిండికి బట్టకి ఏమైనా లోటుగా ఉందా? నేను లక్షల్లో సంపాదిస్తున్నాను కదా. నీ చిన్న జీతం కోసం మన ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు నీకు బయట ప్రపంచం ఏం తెలుసు? 5 ఏళ్ళు వంటింట్లో ఉండి ఇప్పుడు కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోగలవా? వద్దు, ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయి అని చెప్పి శ్రీకర్ లేచి వెళ్ళిపోయాడు. అనుష అక్కడే కూలబడిపోయింది. ఇది ఆమె భయపడిన క్షణం. తన భర్త తనకు సపోర్ట్ చేయడు సరికదా, తన సామర్థ్యాన్ని శంకిస్తున్నాడు. నీకు బయట ప్రపంచం ఏం తెలుసు అనే మాట ఆమెను ముక్కలు చేసింది. కానీ అదే సమయంలో ఆమెలో ఒక చిన్న కసి రగిలింది. నాకు ఏం తెలుసో, నేనేం చేయగలనో నిరూపించాలి. నా కోసం కాకపోయినా రేపు నా కూతురు నాలా బతకకూడదు అంటే నేను గెలవాలి. నా కలల ఖరీదు నా కన్నీళ్లు కాకూడదు. అనుష కళ్ళు తుడుచుకుంది. ఈసారి ఆమె కళ్ళల్లో దీనత్వం లేదు, ఒక నిశ్చయం ఉంది. శ్రీకర్ వద్దన్నా
లోకం కాదన్నా తను ఏదో ఒకటి చేయాలి. కానీ ఎలా? దారులు మూసుకుపోయిన చోట కొత్త దారి ఎలా సృష్టించుకోవాలి? అప్పుడే ఆమె చూపు టీపై మీదున్న ల్యాప్టాప్ మీద పడింది. పక్కనే పిల్లల డ్రాయింగ్ బుక్ ఉంది. ఆమెకు ఒక ఆలోచన మిగిలింది. తనకు జాబ్ ఇవ్వడానికి కంపెనీలు రెడీగా లేకపోవచ్చు, కానీ తన నైపుణ్యాన్ని వాడుకోవడానికి కంపెనీలు అవసరమా? ఒకప్పుడు తనది డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పర్ట్. ఆ స్కిల్ని ఇప్పుడు ఇంట్లో నుండే వాడలేదా? ఫ్రీలాన్సింగ్ కన్సల్టెన్సీల ఆలోచన రాగానే ఆమె మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. 5 ఏళ్ల బూజు దులిపేసుకుని పాత అనుష నిద్రలేచింది. కానీ ప్రయాణం అంత సులభం కాదు. శ్రీకర్కి తెలియకుండా ఇది ఎలా మొదలు పెట్టాలి? తెలిస్తే గొడవ అవుతుంది. అసలు క్లయింట్స్ ఎవరు వస్తారు? ఆమె ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ అని టైప్ చేసింది. వేలాది రిజల్ట్స్ వచ్చాయి. సముద్రం ముందుంది, అందులో ఈదగలదా? ఇంతలో ఫోన్ మోగింది. ఆమె తల్లి నుంచి. అమ్మా అనుష, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. అబద్ధం చెప్పింది అనుష. ఏంటి గొంతు డల్గా ఉంది? శ్రీకర్ బాగా చూసుకుంటున్నాడు కదా? ఆ ప్రశ్న వినగానే అనుష గొంతులో దుఃఖం పొంగింది. కానీ ఆపుకుంది. అమ్మా, నాకు ఒక విషయం చెప్పు. నేను జాబ్ మానేసి తప్పు చేశానని అడిగింది. తల్లి కాసేపు మౌనంగా ఉంది. తర్వాత, తప్పొప్పుల గురించి ఇప్పుడు ఆలోచించి లాభం లేదు తల్లి. కానీ గుర్తుపెట్టుకో, ఆడదానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోతే పుట్టింట్లోనైనా మెట్టినింట్లోనైనా విలువ ఉండదు. నీ చదువు నీ ఆస్తి, దాన్ని వృధా చేసుకోకు అని చెప్పింది. ఆ మాట అనుషకు ఒక మంత్రంలా పనిచేసింది. నీ చదువు నీ ఆస్తి. అవును, తను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు. ఆ రాత్రి అనుష నిద్రపోలేదు. తన స్కిల్స్ని లిస్ట్ అవుట్ చేసుకుంది. ఒక చిన్న ప్లాన్ గీసుకుంది. ఇది శ్రీకర్కి తెలియకుండా చేయాల్సిన మౌన యుద్ధం. రాత్రి 1:30 హైదరాబాద్ నగరం నిద్రపోతుంది. ఆ అపార్ట్మెంట్లో కూడా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. బెడ్రూమ్లో శ్రీకర్ గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కన గదిలో పిల్లలు నిద్రపోతున్నారు. కానీ హాల్లో సోఫా వెనుక కింద కూర్చుని టీపై మీద ల్యాప్టాప్ పెట్టుకుని అనుష కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. ఇది ఆమె కొత్త ప్రపంచం. గత 3 నెలలుగా అనుష జీవితం 2 ముక్కలైంది. పగలు ఆమె ఒక సాధారణ గృహిణి. వంట, పిల్లలు, ఇంటి పనులు, శ్రీకర్ అవసరాలు. కానీ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు ఆమె ఒక డిజిటల్ మార్కెటర్. మొదటి నెల చాలా కష్టంగా గడిచింది. ఫ్రీలాన్సింగ్ సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసింది, కానీ ప్రాజెక్టులు రాలేదు. 5 ఏళ్ల గ్యాప్ ఉంది. మిమ్మల్ని నమ్మలేమన్నట్లుగా క్లయింట్ల ముఖం చాటేశారు. కానీ అనుష వదల్లేదు. చిన్న చిన్న ప్రాజెక్టులు, గంటకు $5, సుమారు $400 ఇచ్చే డేటా ఎంట్రీ పనులు కూడా చేసింది. తన ఈగో చంపుకొని ఒకప్పుడు లక్షల్లో ప్రాజెక్టులు చేసిన చేతులు చిన్న చిన్న పనులు చేసింది. కానీ ఈరోజు, ఈ రాత్రి ఆమెకు ప్రత్యేకం. ఆమె ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక మెయిల్ మెరిసింది. కంగ్రాచులేషన్స్ అనుష, యువర్ ప్రపోజల్ ఫర్ ద సోషల్ మీడియా స్ట్రాటజీ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్. అదొక సాఫ్ట్వేర్ కంపెనీ. నెలకు $25,000 కాంట్రాక్ట్. అనుష ఆనందానికి అవధులు లేవు. గట్టిగా అరవాలనిపించింది. కానీ పక్కన గదిలో శ్రీకర్ లేస్తాడన్న భయంతో నోటికి చేతులు గట్టిగా మూసుకుంది. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆ $25,000 శ్రీకర్ జీతంలో 10% కూడా కాదు. కానీ అనుష మాత్రం అది ₹1,00,00,000తో సమానం. ఎందుకంటే అది ఆమె సొంత సంపాదన. ఎవరిని అడగకుండా, ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా సంపాదించిన డబ్బు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు అనుష నిద్ర లేచింది. రాత్రి 3 గంటలకు మాత్రమే నిద్రపోయింది. కళ్ళు మండుతున్నాయి, తల బరువుగా ఉంది. కానీ మనసులో మాత్రం కొత్త ఉత్సాహం ఉంది. కిచెన్లో కాఫీ కలుపుతుండగా శ్రీకర్ వచ్చాడు. అనుష, ఏంటి కళ్ళలా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా అని అడిగాడు అనుమానంగా. అనుష గుండె వేగంగా కొట్టుకుంది. అది నిద్ర పట్టలేదు శ్రీకర్, తలనొప్పిగా ఉండింది అని అబద్ధం చెప్పింది. మధ్యాహ్నం పడుకోకూడదా? రోజంతా ఖాళీగా ఉంటావు కదా, టీవీ చూడకుండా రెస్ట్ తీసుకోవచ్చుగా అని సలహా ఇచ్చి పేపర్ చదవడంలో మునిగిపోయాడు. రోజంతా ఖాళీగా ఉంటావు కదా. ఈ మాట ఇప్పుడు అనుషకు బాధ కలిగించడం లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తను ఖాళీగా లేనని. తనకంటూ ఒక పని ఉంది. ఆ రహస్యం ఆమెకు ఒక రకమైన శక్తినిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలు. శ్రీకర్ ఆఫీస్లో ఉన్నాడు. పిల్లలు స్కూల్లో ఉన్నారు. అనుష తన వర్క్ మోడ్లోకి వెళ్ళింది. జూమ్ కాల్లో క్లయింట్తో మాట్లాడుతోంది. అనుష గారు, మీ స్ట్రాటజీ అద్భుతంగా ఉంది. మా సేల్స్ 20% పెరిగాయి. మీలాంటి టాలెంటెడ్ వర్కర్స్ ఇన్నాళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు అన్నాడు క్లయింట్. ఆ ప్రశంస అనుషకు ఆక్సిజన్లా పనిచేసింది. ఇన్నాళ్ళు వంటింట్లో పొగకి, శ్రీకర్ చిన్న చూపుకి వాడిపోయిన
ఆమె ఆత్మవిశ్వాసం మళ్ళీ చిగురించింది. కానీ ఈ డబుల్ రోల్ అంత సులభం కాదు. ఒకరోజు సాయంత్రం డెడ్లైన్ దగ్గర పడింది. అర్జెంటుగా రిపోర్ట్ పంపాలి. సరిగ్గా అదే సమయానికి అత్తగారు మామగారు ఊరు నుంచి వచ్చారు. అనుష కాఫీ, అనుష వేడి నీళ్ళు, అనుష టిఫిన్, ఇల్లంతా పిలిపే. అనుష వంటింట్లో పనులు చేస్తూ మధ్యలో బాత్రూంలోకి వెళ్ళి ఫోన్లో ఈమెయిల్ టైప్ చేసింది. స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా గమనించకుండా క్లయింట్ మెసేజ్లకు రిప్లై ఇచ్చేది. ఆ రోజు రాత్రి డిన్నర్ టైంలో అత్తగారు అన్నారు, ఏంట్రా శ్రీకర్, కోడలికి ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది. కూరలో ఉప్పు మర్చిపోతుంది, పిలిచిన పలకడం లేదు, ఎప్పుడు ఫోన్ పట్టుకుని బాత్రూంలో ఏం చేస్తుంది? శ్రీకర్ సీరియస్గా అనూష వైపు చూశాడు. అను, ఈ మధ్య నీ బిహేవియర్ నాకు నచ్చడం లేదు. ఎప్పుడు ఫోన్లో ఏం చూస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆ పిల్లల మీద ధ్యాస తగ్గుతుంది అని మందలించాడు. అనూష మౌనంగా తలదించుకుంది. నేను రీల్స్ చూడడం లేదు, పని చేస్తున్నాను అని చెప్పాలనుంది. కానీ చెప్తే ఆ చిల్లర పనుల కోసం ఇంటిని నిర్లక్ష్యం చేస్తున్నావా అని అడుగుతాడు. అతనికి ఈగో హర్ట్ అవుతుంది. అందుకే మౌనంగా భరించింది. 2 నెలల తర్వాత అనూష సేవింగ్స్ అకౌంట్లో ఇప్పుడు 80,000 రూపాయలున్నాయి. ఆమె ఆ డబ్బుని ముట్టుకోలేదు. అది ఆమెకు ఒక ధైర్యం. ఎప్పుడైనా అవసరమైతే ఎవరి ముందు చేయి చాచకూడదని దాచుకుంది. అప్పుడే శ్రీకర్ జీవితంలో ఒక అనుకోని కుదుపు వచ్చింది. శ్రీకర్ తన స్నేహితుడి సలహా నమ్మి స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేశాడు. అతనికి అందులో పెద్దగా అనుభవం లేదు. ఏదో లాభం వస్తుందన్న ఆశతో క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ మొత్తం వాడి పర్సనల్ లోన్ కూడా తీసుకొని పెట్టాడు. కానీ మార్కెట్ క్రాష్ అయింది. ఒక్క రోజులో శ్రీకర్ పెట్టిన పెట్టుబడి సగానికి పడిపోయింది. అంతేకాదు, మార్జిన్ మనీ కట్టకపోతే ఉన్న షేర్లు కూడా పోతాయి. అతనికి అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి. చేతిలో చిల్లిగవ్వలేదు. క్రెడిట్ కార్డు బ్లాక్ అయ్యాయి. జీతం రావడానికి ఇంకా 10 రోజులుంది. శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. ముఖం పాలిపోయి ఉంది. టెన్షన్తో చేతులు వణుకుతున్నాయి. అనూష గమనించింది. ఏమైంది శ్రీకర్, ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది. ఏం లేదను, తలనొప్పి అని దాటవేయబోయాడు. మగవాడి అహం భార్య దగ్గర తన వైఫల్యాన్ని ఒప్పుకొనివ్వదు కదా. కానీ రాత్రి శ్రీకర్ ఫోన్లో స్నేహితుడితో గొడవ పడటం అనూష విన్నది. ఒరే రవి, నువ్వే కదరా సలహా ఇచ్చావు, ఇప్పుడు డబ్బులు లేవంటే ఎలా? రేపు ఉదయం లోపు 1,00,000 కట్టకపోతే నా అకౌంట్ సీజ్ అవుతుంది, నా పరువు పోతుంది, ప్లీజ్ ఎక్కడైనా పుట్టించు అని శ్రీకర్ దాదాపు ఏడుస్తున్నాడు. అనూష గుండె కలుక్కుమంది. శ్రీకర్ తనని ఎంత తక్కువగా చూసినా అతను తన భర్త, అతని పరువు తన పరువు, అతని కష్టం తన కష్టం. మరుసటి రోజు ఉదయం శ్రీకర్ హాల్లో కూర్చొని తల పట్టుకుని ఉన్నాడు. బ్యాంకు నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అతను భయంతో ఫోన్ వైపు చూడలేకపోతున్నాడు. అప్పు పుట్టలేదు, ఇక అయిపోయింది అనుకున్నాడు శ్రీకర్. అప్పుడే అనూష కాఫీ తీసుకుని వచ్చింది. శ్రీకర్, కాఫీ అంది ప్రశాంతంగా. శ్రీకర్ చిరాగ్గా, నాకు కాఫీ వద్దు, ప్రశాంతత కావాలి, వెళ్ళి ఇక్కడి నుంచి అని అరిచాడు. అనూష కదలలేదు. ఆమె టీపాయ్ మీద కాఫీ కప్పు పెట్టి దాని పక్కన తన ఫోన్ పెట్టింది. శ్రీకర్, మీ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఉంటుంది చూడండి అంది. శ్రీకర్ అర్థం కాక చూశాడు. తన ఫోన్ తీసి చూశాడు. 80,000 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ వయా IMPS. శ్రీకర్ షాక్ అయ్యాడు. ఈ డబ్బు ఎవరు పంపారు? రవి పంపాడా? కానీ కింద పేరు చూస్తే రెమిటర్ అనుష. శ్రీకర్ కళ్ళను తను నమ్మలేకపోయాడు. అనుష, తన భార్య అనుష. ఆమె దగ్గర 80,000 రూపాయలు ఎక్కడివి? అను, ఇదేంటి అని అతడు అడిగాడు. మిగతా 20,000 నా దగ్గర క్యాష్ ఉంది శ్రీకర్, అది కూడా ఇస్తాను, మీ సమస్య తీరుతుంది కదా అంది అనుష. శ్రీకర్ ఆమె వైపు విచిత్రంగా చూశాడు. నీకు ఇంత డబ్బు ఎక్కడిది? నేనిచ్చే ఇంటి ఖర్చుల్లో ఇంత మిగిలిందా? నీ నగలు ఏమైనా అమ్మేశావా చెప్పాను అని నిలదీశాడు. అతని గొంతులో కృతజ్ఞత కంటే అనుమానం, ఆశ్చర్యం ఎక్కువగా ఉన్నాయి. అనుష సోఫాలో కూర్చుంది. ఇక దాచాల్సిన అవసరం లేదనిపించింది. నేను నగలు అమ్మలేదు శ్రీకర్, నా తెలివిని అమ్మాను, నా కష్టాన్ని అమ్మాను అంది ధైర్యంగా. అంటే గత 3 నెలలుగా నేను డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. రాత్రి మీరు పడుకున్నాక, పగలు స్కూల్కి పిల్లలు వెళ్ళాక నేను పని చేస్తున్నాను. ఇది నా సంపాదన. శ్రీకర్ మైండ్ బ్లాక్ అయింది. పని చేస్తున్నావా? నాకు తెలియకుండా ఎందుకు దాచావు? నేనేమైనా వద్దన్నానా అన్నాడు. అనుష చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో బాధ ఉంది. వద్దనలేదా శ్రీకర్? నీకు బయట ప్రపంచం ఏం తెలుసు? ఇంట్లోనే ఉండు,
అని మీరు అన్న రోజు నాలో ఉన్న అనూష చనిపోయిందనుకున్నాను. కానీ బతకాలనిపించింది. మీకు చెప్తే మళ్ళీ నా సామర్థ్యాన్ని శంకిస్తారని, లేదా నా సంపాదనని చిన్న చూపు చూస్తారని భయపడ్డాను. అందుకే దాచాను. శ్రీకర్ మౌనంగా ఉండిపోయాడు. తను పనికిరాదని అనుకున్న భార్య ఈరోజు తనని అప్పుల ఊబిలోంచి బయటకు పడేసింది. అది తనకు తెలియకుండా తను నిద్రపోతున్నప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బుతో. సారీ అను, కానీ నువ్వు నన్ను నమ్ముండాల్సింది అన్నాడు శ్రీకర్ నెమ్మదిగా. అతనిలో ఇంకా పురుష అహంకారం పూర్తిగా చావలేదు. తను తప్పు చేశాడని ఒప్పుకోలేదు. ఆమె దాచిపెట్టిందనే పాయింట్ని పట్టుకున్నాడు. నమ్మకం అనేది టూవే ట్రాఫిక్ శ్రీకర్. మీరు నన్ను ఎప్పుడైనా నమ్మారా? ఒక ప్రొఫెషనల్గా నన్ను గుర్తించారా? కేవలం వంట మనిషిగా, పిల్లల తల్లిగా తప్ప నన్ను ఒక మనిషిగా చూసారా? అనూష గొంతు పెరిగింది. ఆ గదిలో నిశ్శబ్దం ఆవహించింది. శ్రీకర్ దగ్గర సమాధానం లేదు. అనూష లేచి నిల్చుంది. డబ్బు ట్రాన్స్ఫర్ చేశాను. నీ సమస్య క్లియర్ చేసుకోండి. ఇది నా భర్తకు నేను చేసిన సహాయం కాదు. ఒక మహిళ తన ఆత్మగౌరవంతో సంపాదించిన డబ్బుతో ఒక మనిషికి చేసిన సహాయం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. శ్రీకర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఇది తను రోజు చూసే అనూష కాదు. ఆమె వేరు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక పవర్ ఉంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ రోజు సాయంత్రం శ్రీకర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. రాత్రి 9 అయినా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్. అనూషకు భయం వేసింది. తను గట్టిగా మాట్లాడిందని అలిగారా, లేక మరేమైనా జరిగిందా? రాత్రి 10 గంటలకు కాల్ బెల్ మోగింది. అనూష పరుగున వెళ్ళి తలుపు తీసింది. శ్రీకర్ నిలబడి ఉన్నాడు. కానీ అతను ఒక్కడే లేడు. అతని పక్కన అనూష తల్లిదండ్రులు, శ్రీకర్ తల్లిదండ్రులు ఉన్నారు. అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి. అమ్మ నాన్న ఏంటి అందరూ ఇలా? అనూష కంగారుగా అడిగింది. శ్రీకర్ తల్లి ముందుకొచ్చి, ఏమే అనూష, మా వాడికి తెలియకుండా ఉద్యోగాలు, సంపాదనలు మొదలుపెట్టావట. అసలు ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో ఆడది అర్ధరాత్రి పూట ఆన్లైన్లో ఏం పనులు చేస్తుంది? ఎవరికి తెలుసు అని నింద వేసింది. అనూష షాక్ అయింది. శ్రీకర్ వైపు చూసింది. అతను తల దించుకుని ఉన్నాడు. శ్రీకర్, మీరే నా వీళ్ళను పిలిచింది అని అడిగింది. శ్రీకర్ తల ఎత్తాడు. అను, నువ్వు దాచడం తప్పని వీళ్ళకి చెప్తున్నాను, అంతే. మన మధ్య రహస్యాలు ఉండకూడదు కదా అన్నాడు సమర్థించుకుంటూ. అనూష గుండె పగిలిపోయింది. తను అతని పరువును కాపాడటం కోసం డబ్బు ఇస్తే అతను తన పరువు తీయడానికి అందరినీ పిలిచాడు. తన కష్టాన్ని అర్ధరాత్రి పనులు అని అత్తగారికి అంటుంటే శ్రీకర్ నోరు మెదపకుండా ఉన్నాడు. అనూష నాన్నగారు ముందుకొచ్చారు. అమ్మా అనూష, మొగుడికి చెప్పకుండా ఇవన్నీ అవసరమా? పరువు తక్కువ పనులు మనకొద్దు తల్లి అన్నారు. సొంత తండ్రి కూడా తనని అర్థం చేసుకోవడం లేదు. ఆ క్షణం అనూషకు అర్థమైంది. ఇక్కడ పోరాటం కేవలం డబ్బు కోసం కాదు, ఒక మహిళ స్వయం ప్రతిపత్తి కోసం. తను మంచి చేసినా అది భర్త హానికి నచ్చకపోతే అది తప్పే అవుతుంది ఈ సమాజంలో. అనూష కళ్ళల్లో నీళ్లు ఆగిపోయాయి. ఆమె అందరినీ ఒక్కసారిగా చూసింది. నేను చేసింది తప్పు కాదు. నేను ఎవరిని మోసం చేయలేదు. నా కుటుంబం కోసం, నా ఆత్మతృప్తి కోసం పనిచేశాను. అది మీకు తప్పుగా అనిపిస్తే ఆ తప్పుని నేను సరిదిద్దుకోను. ఎందుకంటే అది నా హక్కు అని గట్టిగా చెప్పింది. హక్క? ఈ ఇంట్లో ఉంటూ నా డబ్బుతో తింటూ నీకు హక్కులు కావాలా? శ్రీకర్ అరిచాడు. అందరూ ముందు తన భార్య ఎదురు చెప్పడం అతనికి నచ్చలేదు. అయితే వినండి శ్రీకర్, ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో ఖర్చుల్లో సగం నేను భరిస్తాను. అప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉంటుంది అని సవాల్ విసిరింది అనూష. హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఇది ఒక గృహిణి గొంతు కాదు, ఒక తిరుగుబాటు కెరటం. శ్రీకర్ కోపంతో ఊగిపోయాడు. నువ్వు అంత సంపాదిస్తున్నావు కదా, చూద్దాం. ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతే నీకు దిక్కెవరో చూద్దాం అని నోరు జారి అన్నాడు. అనూష స్థానంలో నిల్చుండిపోయింది. ఇల్లు విడిచి వెళ్ళిపోమంటాడా? కేవలం తను పని చేస్తున్నందుకు తన భర్త ప్రేమ ఇంతేనా? ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక తుఫాన్ ఆగింది. కానీ అనూష మనసులో సునామీ మొదలైంది. రాత్రి 10:45. ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోతే నీకు దిక్కెవరు చూద్దాం అని శ్రీకర్ అన్న మాట ఆ హాల్లో ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి. సాధారణంగా అయితే ఒక భార్య భయపడిపోతుంది, కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. నాకు ఎవరు లేరు, నన్ను వెళ్ళగొట్టకండి అని బతిమాలుతుంది. శ్రీకర్ కూడా అదే ఆశించాడు. తన తల్లిదండ్రులు, అత్తమామలు కూడా అనూష ఇప్పుడు తగ్గుతుందని, రాజీ పడుతుందని భావించారు. కానీ జరిగిందే వేరు. అనూష కళ్ళల్లో ఒక చుక్క నీరు కూడా లేదు. ఆమె ముఖంలో ఒక వింతైన ప్రశాంతత వచ్చింది. అది తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతత కాదు,
తుఫాను దాటాక మిగిలిన ధైర్యం. ఆమె మౌనంగా బెడ్రూమ్లోకి వెళ్ళింది. అల్మారా తెరిచింది. తన బట్టలు కొన్నింటిని ఒక చిన్న సూట్ కేసులో సర్దుకుంది. తన ల్యాప్టాప్, సర్టిఫికెట్స్, తన చెమటతో సంపాదించిన సేవింగ్స్ ఉన్న బ్యాంక్ పాస్బుక్ తీసుకుంది. హాల్లోకి తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమే పిచ్చిదానా, నిజంగానే వెళ్తున్నావా? కోపంలో అన్న మాటను పట్టుకుని ఇల్లు వదిలేస్తావా? అనూష తల్లి భయంతో అడిగింది. అనూష తల్లి చేతిని పట్టుకుని, అమ్మా, ఇది కోపం కాదు. ఇన్నాళ్ళు నేను కోల్పోయిన నా అస్తిత్వం. ఇక్కడ నేను మనిషిని కాదు, ఒక అవసరానికి వాడే వస్తువుని. ఆ వస్తువులకు ఇప్పుడు ప్రాణం వచ్చింది. అది ఇప్పుడు ఇమడలేదు అని చెప్పింది. శ్రీకర్ అడ్డు వచ్చాడు. అతన్ని అహం ఇంకా తగ్గలేదు. వెళ్ళు, గేటు దాటాక తెలుస్తుంది ఈ సమాజం ఎంత క్రూరంగా ఉంటుందో. 2 రోజుల్లో నీ డబ్బులు అయిపోతాయి. అప్పుడు మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని ఎగతాళి చేశాడు. అనూష శ్రీకర్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. శ్రీకర్ గారు, సమాజం కంటే క్రూరంగా ఒక భర్త తన భార్యని ఆత్మగౌరవాన్ని చంపేస్తుంటే ఆ బయట ప్రపంచం నాకు భయంగా అనిపించడం లేదు. నేను తిరిగి వస్తే అది అనూషగా తప్ప మీ ఇంటి పని మనిషిగా రాను అని చెప్పి పిల్లల వైపు చూసింది. పిల్లలు నిద్రపోతున్నారు. అనూష గుండె తరుక్కుపోయింది. వాళ్ళను వదిలి వెళ్ళడం నరకం. కానీ తను ఇప్పుడు రాజీ పడితే రేపు తన కూతురు కూడా అమ్మలాగే బతకాలి అనుకుంటూ తన కూతురికి ఆదర్శంగా ఉండాలంటే ఈరోజు ఈ కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదు. నా పిల్లలు మీ బాధ్యత శ్రీకర్, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అనూష చీకట్లోకి నడిచింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీకర్ ఇంట్లో పరిస్థితి అగమ్యగోచరం. పిల్లలు లేచి అమ్మ అమ్మ అని ఏడుస్తున్నారు. వంటింట్లో పాల్లేవు. శ్రీకర్ అమ్మగారు కాఫీ పెట్టబోయి చేతులు కాల్చుకున్నారు. మామగారికి బీపీ టాబ్లెట్లు ఎక్కడుందో దొరకడం లేదు. శ్రీకర్ ఆఫీస్కి రెడీ అవ్వాలి. కానీ అతని షర్ట్ ఇస్త్రీ లేదు, సాక్స్ దొరకడం లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. ఇల్లు మొత్తం ఒక యుద్ధ భూమిలా ఉంది. ఒరే శ్రీకర్, పిల్లల్ని ఆపరా బాబు, నాకు ఓపిక లేదు అని వాళ్ళ అమ్మగారు అరిచారు. నాన్నగారు, ఆఫీస్కి టైం అవుతుంది, మీరు కొంచెం చూసుకోండి అని శ్రీకర్ చిరాకు పడ్డాడు. అన్నీ ఆ అనూష చేసేదిరా, అది లేకపోయేసరికి ఇల్లు నరకంగా ఉంది అని మామగారు నిట్టూర్చారు. శ్రీకర్ ఆ మాట విన్నట్లు ఉన్నాడు. కానీ అతని మనసులో అలజడి మొదలైంది. అనూష కేవలం వంట చేయడం లేదు, ఈ ఇంటిని ఒక కంటికి రెప్పలా కాపాడింది. ఆమె చేసే పని విలువ ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుస్తుంది. అదే సమయంలో అనూష తన స్నేహితురాలు ప్రియ ఇంటికి వెళ్ళలేదు. ప్రియ సహాయం చేస్తానని చెప్పిన అనూష సున్నితంగా తిరస్కరించింది. నేను నా కాళ్ళ మీద నిలబడాలి ప్రియా, నీ ఇంట్లో ఉంటే అది మళ్ళీ ఇంకో ఆధారపడమే అవుతుంది అని చెప్పి ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ అయింది. ఆ గది చిన్నది, కానీ అక్కడ ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఉదయం లేచింది, తన కోసం కాఫీ పెట్టుకుంది, ల్యాప్టాప్ తెరిచింది, తన క్లయింట్స్కి మెయిల్ చేసింది. సార్, నేను ఫుల్ టైం వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను, నాకు మరిన్ని ప్రాజెక్ట్స్ ఇవ్వండి. క్లయింట్స్ వెంటనే స్పందించారు. గ్రేట్ అనుష, మీ వర్క్ మాకు చాలా నచ్చింది. మా పార్ట్నర్ కంపెనీకి కూడా డిజిటల్ మార్కెటింగ్ కావాలి, ఆ ప్రాజెక్ట్ కూడా మీకే ఇస్తున్నాం. అనుష కళ్ళల్లో ఆనందం. ఈసారి ఆమె సంపాదన నెలకు 50,000 దాటబోతోంది. ఆమె ఆ డబ్బుతో వెంటనే ఒక చిన్న ప్లాట్ అద్దెకు తీసుకోవడానికి ప్లాన్ చేసింది. పిల్లల్ని చూసుకోవాలి, కోర్టుల ద్వారా అయినా సరే పిల్లల కస్టడీ తీసుకోవాలి అనే ధైర్యం ఆమెకు వచ్చింది. ఒక వారం తర్వాత శ్రీకర్ పరిస్థితి దయనీయంగా మారింది. ఇంట్లో పని మనిషి సరిగ్గా రావడం లేదు. హోటల్ తిండి తిని పిల్లల కడుపు నొప్పి వచ్చింది. శ్రీకర్ ఆఫీస్లో కూడా సరిగ్గా పని చేయలేకపోతున్నాడు. బాస్ దగ్గర చివాట్లు తింటున్నాడు. ఆ రోజు రాత్రి శ్రీకర్ ఒంటరిగా కూర్చున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అనూష గుర్తొచ్చింది. ఆమె నవ్వు, ఆమె కోపం, ఆమె చేతి వంట, ఆమె పలకరింపు అన్నీ గుర్తొచ్చాయి. అతను తన ఫోన్ తీసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూశాడు. 80,000 రెమిటెన్స్. అనూష ఆ ట్రాన్సాక్షన్ వైపు చూస్తుంటే అతనికి తన ముఖం అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. అసహ్యం వేసింది. నా పరువు పోకుండా కాపాడింది తను, కానీ నేను ఆమె పరువు తీశాను. ఆమె కష్టాన్ని గుర్తించకపోగా వెళ్ళగొట్టాను. నేను మగాడినా లేక అహంకారపు బొమ్మనా? శ్రీకర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. పశ్చాత్తాపం అనేది నిప్పు లాంటిది. అది మొదట కాలుస్తుంది, తర్వాత శుద్ధి చేస్తుంది. మరుసటి రోజు శ్రీకర్ అనూష గురించి ఆరా తీశాడు. ఆమె ఒక హాస్టల్లో ఉంటుందని, ఒక కోవర్కింగ్ స్పేస్ నుంచి పనిచేస్తుందని తెలిసింది. అతను కార్ తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అది ఒక మోడర్న్ ఆఫీస్ స్పేస్. అద్దాల గదిలో అనూష కూర్చొని ఉంది. ఆమె ఒక టీంతో మాట్లాడుతుంది.
ఆమె వేషధారణ మారింది. కాటన్ సారీ బదులు స్మార్ట్ ఫార్మల్స్ వేసుకుంది. ఆమె ముఖంలో ఒక తేజస్సు ఉంది. ఆమె ఏదో వివరిస్తుంది. చుట్టూ ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. శ్రీకర్ బయట నిల్చుని ఆ దృశ్యాన్ని చూస్తుండిపోయాడు. ఇది తన భార్యనా? ఇంట్లో ఉప్పు తగ్గింది, కారం ఎక్కువైంది అని తను విసుక్కున్న అనుషనేనా? అక్కడ ఆమెకు లీడర్. ఆమెను అందరూ మేడం అని పిలుస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీటింగ్ అయిపోయాక అనుష బయటకు వచ్చింది. శ్రీకర్ని చూసి ఆగిపోయింది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు, కోపం లేదు, ప్రేమ లేదు. కేవలం ఒక ప్రశ్నార్థకం. ఎందుకు వచ్చారు అని అడిగింది. శ్రీకర్ ఆమె దగ్గరకు వచ్చాడు. గొంతు పెగలడం లేదు. అను అన్నాడు దీనంగా. చెప్పండి శ్రీకర్, డబ్బులేమైనా అవసరమా అని అడిగింది వ్యంగ్యంగా. కాదు, సీరియస్గా. ఆ మాట శ్రీకర్ గుండెను పిండేసింది. తను ఆమెను ఎంత దూరం చేసుకున్నాడంటే ఆమె తనకు కేవలం ఆర్థిక లావాదేవీగానే చూస్తోంది. శ్రీకర్ మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. ఆ ఆఫీసు రిసెప్షన్లో అందరూ చూస్తుండగా అతని అహం ముక్కలైపోయింది. నన్ను క్షమించను. వద్దు, క్షమించకు, శిక్షించు, కానీ నన్ను పరాయి వాళ్ళ చూడకు. నేను ఓడిపోయాను. ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మనిషిగా ఓడిపోయాను అని ఏడ్చేశాడు. అనుష చలించలేదు. ఆమెలో ఉన్న స్త్రీత్వం జాలిపడింది. కానీ ఆమెలో ఉన్న వ్యక్తిత్వం అప్రమత్తమైంది. శ్రీకర్, మీరు ఏడుస్తున్నది మీ కష్టం చూసా లేక నా విలువ తెలిసి వచ్చా అని అడిగింది. శ్రీకర్ తలపైకెత్తి చూశాడు. నీ విలువ తెలిసాను. ఈ వారం రోజులు నాకు అర్థమైంది. ఇల్లంటే గోడలు కాదు, ఇల్లాలి మనసు అని. నువ్వు లేని ఇల్లు శ్మశానంలా ఉంది. నువ్వు సంపాదించిన 80,000 కాదు, నువ్వు ఇన్నాళ్ళు మా కోసం చేసిన సేవకి కోట్లు ఇచ్చిన రుణం తీరదు. ప్లీజ్ ఇంటికి రా, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అన్నాడు. అనుష అతన్ని లేవదీసింది. శ్రీకర్, నేను ఇంటికి రావాలంటే ఒక షరతు. ఏదైనా సరే అను. నువ్వు ఉద్యోగం చేస్తానంటే చెయ్యి. నేనే వంట చేస్తాను, నేనే పిల్లల్ని చూసుకుంటాను అన్నాడు శ్రీకర్ ఆతృతగా. నాకు మీ సేవ వద్దు శ్రీకర్. నాకు కావాల్సింది గౌరవం, నా కెరీర్, నా ఇష్టం. దాన్ని మీరు చిల్లర పని అని అనకూడదు. ఇంటి బాధ్యత మన ఇద్దరిది. నేను మీకు సాయం చేస్తాను, మీరు నాకు సాయం చేయాలి. అంతే తప్ప అది నా విధి మాత్రం కాదు. నా సంపాదనకి మీ సంపాదనకి సమాన విలువ ఉండాలి. ఈ మార్పు మీలో నిజంగా వస్తేనే నేను ఆ గడప తొక్కుతాను. శ్రీకర్ ఆమె చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకున్నాడు. నీ మీద ఒట్టాను, ఇకపై నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా పార్ట్నర్వి, లైఫ్లో, ఇంట్లో అని మాటిచ్చాడు. 6 నెలల తర్వాత శ్రీకర్ ఇంట్లో దృశ్యం మారింది. ఉదయం 8 గంటలకు కిచెన్లో శ్రీకర్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాడు. హాల్లో అనుష ల్యాప్టాప్ ముందు కూర్చొని క్లయింట్ కాల్లో బిజీగా ఉంది. ఓకే గైస్, లెట్స్ ర్యాప్ అప్ ద మీటింగ్ అని అనుష కాల్ కట్ చేసింది. శ్రీకర్ కాఫీ కప్పు తీసుకుని వచ్చాడు. మేడం గారు, మీ కాఫీ, లంచ్ బాక్స్ రెడీ. పిల్లల్ని నేను డ్రాప్ చేస్తాను, నువ్వు రెడీ అయ్యే ఆఫీస్కి వెళ్ళు అన్నాడు నవ్వుతూ. అనుష కాఫీ తీసుకుని శ్రీకర్ని దగ్గరకు తీసుకుంది. థ్యాంక్ యూ శ్రీకర్ అంది ప్రేమగా. థ్యాంక్స్ నాకు కాదను, నన్ను మనిషిగా మార్చినందుకు నీకే చెప్పాలి అన్నాడు శ్రీకర్. అనుష తన కొత్త ఆఫీస్కి బయలుదేరింది. కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఆమె ముఖంలో ఒక తృప్తి. ఆమె కేవలం డబ్బు సంపాదించలేదు, తన భర్తను తిరిగి సంపాదించుకుంది. కాదు, ఒక కొత్త భర్తను సృష్టించుకుంది. ఈ కథలో అనుష గెలిచింది. కానీ మన చుట్టూ ఎంతోమంది అనుషలు ఇంకా 4 గోడల మధ్య మగ్గిపోతున్నారు. ప్రేమంటే ఒకరి కళ్ళల్ని మరొకరు చంపుకోవడం కాదు, ఒకరి కళ్ళల్ని మరొకరు పంచుకోవడం. భార్య అంటే ఇంటిని శుభ్రం చేసే యంత్రం కాదు, ఇంటికి వెలిగించే దీపం. ఆ దీపానికి చమురు గౌరవం. అది ఆరిపోతే ఇల్లంతా చీకటి అవుతుంది. మహిళల్లారా, మీ త్యాగాన్ని ఎవరు గుర్తించరని బాధపడకండి. మీ విలువను మీరే నిర్ణయించుకోండి. ఆర్థిక స్వతంత్రం అనేది మీ ఆత్మగౌరవానికి మొదటి మెట్టు. మీరు గీసే గీత మీరు దాటకపోతే ప్రపంచం మిమ్మల్ని ఆ గీత లోపలే బంధిస్తుంది. అనుషల అడుగు బయట పెట్టండి. మీ గెలుపు మీకోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.